ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఒక టాపిక్ మీద మాట్లాడుకుందాం. ఏంటి అంటే, నీ వలన సాధ్యమైతే అది దేవుని పని కాదు. అవును, మీరు విన్నది కరెక్టే. నీ వలన సాధ్యమైతే అది దేవుని పని కాదు. అదేంటి? నా వలన అయితే అది దేవుని చిత్తం ఉంటేనే కదా జరిగేది. దేవుని చిత్తం లేకపోతే జరగదు కదా. మరి ఎందుకు ఇలా? దేవుని కృప లేకపోతే జరగదు కదా అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా నీ వలన సాధ్యమైతే అది దేవుని పని కాదు. మన వాక్యంలో చూద్దాం. ముందుకి ఈ వాక్యం నేను ఎందుకు అలా చెప్పాను అనేది మీకు ఈ చివరి వరకు చూసినట్లయితే తప్పకుండా అర్థమవుతుంది. మనకి లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దాననని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఇక్కడ మరియా ఒక దూత వచ్చి, గాబ్రియల్ దూత వచ్చి వర్తమానం అందిస్తే అప్పుడు మరియా అంటది, నేను పురుషుణ్ణి ఎరగని దానని కదా, నేను ఎలా గర్భవతిని అవుతాను అంటే, అప్పుడు దేవుడు అంటాడు, విశ్వసించడం నీ పనే కదా, విశ్వాసంతో ఉండు, దేవుని పని దేవుడు చేసుకుంటాడు. నీ సాధ్యమైన పని ఏంటి? విశ్వాసంతో ఉండేది. నీకు సాధ్యమైతే అది దేవుని పని కాదు. విశ్వాసము నీ పని, దేవుని పని కాదు. విశ్వసించడం మన పని, అద్భుతం చేయడం దేవుని పని. ఆమేన్. అందుకు గాబ్రియల్ దూత అన్నాడు, విశ్వాసంతో ఉండు, దేవుడు ఆయన పని చేస్తాడు. చాలా మంది ఎలాగంటే ప్రార్థన చేస్తారు, విశ్వాసంతో ఉంటారు, అది సరిపోదని దేవుని పని కూడా వాళ్ళే చేయడానికి ప్రయత్నిస్తారు. అక్కడే చాలా మంది ఫెయిల్యూర్ అవ్వడానికి హోప్స్ ఉండేది, ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దేవుడి పని దేవుడు చేస్తాడు, మన పని మనం చేద్దాం. అప్పుడు మరియా అనుకుంటది, ఇప్పుడు అబ్రహాం అప్పటి కాలంలో శారమ్మ అబ్రహాంకి భర్త ఉన్నాడు కాబట్టి, ఆమె ఎంత వయసు వచ్చినా దేవుడు భర్త ఉన్నాడు కాబట్టి ఒక అద్భుతం చేశాడు. మళ్ళీ ఎలిజబెత్ జకరియాకి ఎలిజబెత్ భర్తను ఎరిగినదే, ఆమెకు కూడా అద్భుతం చేశాడు. ఇక్కడ నాకు భర్త లేడు కదా, నేను పురుషుణ్ణి ఎరగని దానని కదా, ఎలాగ అవుతుంది ఇలాగా అని సందేహించినప్పుడు అప్పుడు దూత అంటాడు, విశ్వాసంతో నీ విశ్వాసము నువ్వు కాపాడుకో, దేవుని పని దేవుడు చేస్తాడు. అంటే మీకు అర్థం అవడానికి చెప్పాలంటే, నీ వలన సాధ్యమైతే అది దేవుని పని కాదు. మనకు సాధ్యమయ్యేది ఏంటి? విశ్వాసంతో ఉండడం. అక్కడ అబ్రహాము కూడా విశ్వాసంతో ఉన్నాడు. ఫస్ట్ లో మీరు వచ్చే సంవత్సరంకి మీ ఒడిలో బిడ్డ ఉంటాడని ప్రభు చెప్తాడు. అప్పుడు అబ్రహాము శారమ్మ నవ్వుకున్నారు, అది ఎలా సాధ్యము, నాకేమో 99, తనకేమో 89, ఎలా సాధ్యమవుతుంది అని. సర్టన్ వయసు, ఏజ్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, క్షమించండి. ఆ ఏజ్ అలా మొత్తానికి పెద్ద వయసు వాళ్ళే. ఎలాగా అవుతుంది? అలాగా దేవుడు ఒక సర్టన్ టైంలోనే పిల్లల్ని ఇస్తాడు, సర్టన్ టైంలోనే పిల్లలు పుట్టకుండా ఆపేస్తాడు, అది ఉంది. కానీ ఇక్కడ అద్భుతం చేశాడు. అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు. అంటే విశ్వసించడం అబ్రహాము పని, అద్భుతం చేయడం దేవుని పని. ఇక్కడ శారమ్మ, ఎలిజబెత్ జకర్యా కూడా అంతే. ఇప్పుడు జకర్యా మాట వినలేదు, నోరు మూయబడింది. పిల్లోడు యోహాను పుట్టే వరకు ఆయనకు మాటలు రాలేదు. కాబట్టి విశ్వసించడం మన పని అయితే, దేవుని పని అద్భుతం చేయడం, దేవుని పని కూడా నువ్వే చేయాలి అన్నట్లయితే తప్పకుండా నీవు ఆ పనిలో సక్సెస్ఫుల్ కాలేవు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు యాజ్ ఎ నార్మల్ పీపుల్ చేసే కార్యాలు కాదు, ఏదో జనరల్ థింగ్స్ చేసే కార్యాలు కాదు, అద్భుతాలు చేసే కార్యాలు. సముద్రాన్ని పాయలు చేస్తాడు, మనం చేయగలమా? ఆ కప్పలు వర్షాన్ని పుట్టించినాడు, మనం చేయగలమా? కనీసం ఒక నల్ల ఎంటికలు తెల్లగా కూడా మార్చలేము. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చాలా చేశాడు దేవుడు. ఒక పొద మండుతుంది, అది మన బూడిద అవ్వట్లేదు, కాలిపోవటం లేదు, మనం చేయగలమా? దేవుడు చేసే కార్యాలు, మాయ పనులు కూడా మనమే చేయాలంటే అది అవ్వదు. దేవుడి పని దేవుడు చేస్తాడు, మన పని మనం చేద్దాం. కాబట్టి ఈరోజు ఒక మంచి అంశము, నీ వలన సాధ్యమైతే దేవుని పని కాదు.
ఇప్పుడు మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. విశ్వసించడం మన పని, విశ్వాసంలో నిలబడడం మన పని, ప్రార్థన చేయడం మన పని, నమ్మకంతో ఉండడం మన పని, విశ్వాసం ద్వారా క్రియలు చేయడం మన పని, విశ్వాసం ద్వారా నిలబడడం, ఫలించడం మన పని. తర్వాత విశ్వాసము ద్వారా దేవుడు చూసి అద్భుతాలు, మహా గొప్ప కార్యాలు చేయడం ఆయన పని. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.